మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 133వ రోజు, మే 13వ తేదీ. అంశము: అపార్థము చేసుకొనబడిన దేవుడు. ఈ అంశము కొరకు కొంత వాక్య భాగాలను చదువుదాం. ఐగుప్తుల నుండి మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. కీర్తన 106వ అధ్యాయము 7వ వచనము. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని ఎరుగక మీరు పొరబడుచున్నారు. మత్తయి 22వ అధ్యాయము 29వ వచనము. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు, కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను. మార్కు 12వ అధ్యాయము 27వ వచనము. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. అపార్థాల వలన అనేక ఇబ్బందులు వస్తాయి. అనేక సార్లు ప్రజలు ఇతరులు చెప్పినవి తిరిగి చెప్పేటప్పుడు వారిని అపార్థం చేసుకుంటారు. అప్పుడు అది ఆ వ్యక్తిని ఇబ్బందుల్లోకి నెడుతుంది. కావున మనము దేని గురించి మాట్లాడుతున్నామో అది పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే మాట్లాడటం మంచిదని నేను నమ్ముతున్నాను. మీరు అలా అనుకోవడం లేదా? నాకు తెలిసి ముందుగా తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడితే నాకు చాలా మంచిది. చూసారా? కానీ మనం ఎల్లప్పుడూ అపార్థం చేసుకోబడుతున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ దావీదు ఇశ్రాయేలీయుల గూర్చి మాట్లాడుచున్నాడు. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన చేసిన అద్భుతాలను అపార్థం చేసుకున్నారు, గ్రహించలేదు. ఇప్పుడు అపార్థం చేసుకోవడం అంటే కేవలం అతడు ఏమి చెప్పాడో నేను వినలేదు అని చెప్పడం కాదండి. కానీ ఆ పని జరగడం చూసి అది దేనికోసం జరిగిందో తప్పుగా గ్రహించుకోవడమే అపార్థం చేసుకోవడం. అది మీరు అర్థం చేసుకోకపోతే మీరు పూర్తిగా దారి తప్పినట్లే. ఇప్పుడు దేవుడు కేవలం చూడుము, నేను దేవుణ్ణి కనుకనే ఈ అద్భుతాలు చేయుచున్నాను అని చెప్పుకోవడానికి ఆయన అద్భుతాలను చేయుట లేదండి. ఒక అవగాహన, గ్రహింపు కోసం ఆయన అద్భుతములను చేయును. చూసారా? దేవుడు ఒక ఉద్దేశము కొరకు అద్భుతములను చేస్తాడు. నోవాహు తన కాలములో ఎంతో అపార్థము చేసుకొనబడినవాడు. నోవాహు దేవునికి పరిచయం ఉన్న వ్యక్తి, దేవుని సేవకుడు, దేవుని యందు విశ్వాసి. మీరు దేవుని యందు విశ్వాసిగా మారినప్పుడు ప్రజలు దేనినైతే సరైనదని భావించుదురో వాటికి మీరు విరోధముగా మీ కార్యములను చేయుదురు. అప్పుడు వారు నిన్ను చూసి నీవొక పిచ్చివాడివి అనుకుంటారు.
దేవుని ద్వారా హెచ్చరింపబడిన నోవాహు తన ఇంటి వారి రక్షణ కోసం ఒక ఓడను సిద్ధం చేశాడు. అయితే జనులు అతన్ని పిచ్చివాడుగా భావించారు. కానీ అతడు పిచ్చివాడు కాదండి. అతడు దేవుని యొక్క నడిపింపును, మార్గదర్శకత్వాన్ని అనుసరించుట వలన జనుల చేత అపార్థం చేసుకోబడ్డాడు. ఏలియా తన సొంత జనం చేతనే అపార్థం చేసుకోబడ్డాడు. ఏలియా ఒక ఇశ్రాయేలీయుడు, ఒక యూదుడు, మరియు అతడు ఎల్లప్పుడూ తన జాతిని, రాజును, రాణిని, తన చుట్టూ ఉన్న ప్రతి దానిని ఖండిస్తూ ఉండేవాడు. గనుక అతడు అపార్థం చేసుకోబడ్డాడు. మరియు అతడు వారిని ఖండించుట వలన వారి దృష్టిలో అతడు పిచ్చివాడిగా కనిపించాడు. ప్రతీది రాజా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, దేవుడు నిన్ను శిక్షింపబోచున్నాడు, యెజెబెలు నువ్వు పలానా దానివి అని చెప్పినప్పుడు అతడు వారి చేత అపార్థము చేసుకోబడ్డాడు. అతడు దేవుణ్ణి వెంబడించువాడు. అయితే వారు అపార్థం చేసుకొన్నది ఏలియాను కాదండి. ఏలియాలో ఉన్న పరిశుద్ధాత్మ కార్యాన్ని వారు అపార్థం చేసుకున్నారు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ విగ్రహానికి మొక్కుటకు నిరాకరించారు. ఎందుకనగా వారు కేవలం ఆత్మచేత నడిపింపబడుచుండిరి. అందుకనే వారు అపార్థం చేసుకోబడ్డారు. దేవుని చేత నడిపింపబడే ఎవరైనా సరే అపార్థం చేసుకోబడతారు. మన ప్రభు అయిన యేసు తన పుట్టుకలో అపార్థం చేసుకోబడ్డాడు. జ్ఞానులు అపార్థం చేసుకోబడ్డారు. వారు యూదులకు రాజుగా పుట్టిన రాజును కనుగొనడానికి ఒక సహజాతీత సూచనను వెంబడించారు. దానియేలు ప్రవచనాల ప్రకారం యాకోబులో నుండి ఒక నక్షత్రం ఉదయించునని వారికి తెలుసు. హేరోదు దానిని అపార్థం చేసుకున్నాడని మనకి తెలుసు. నికోదేము అర్థం చేసుకోలేకపోయాడు. కొత్త జన్మ గురించి ఆయన శిష్యులు ఆయన అద్భుతాలను గ్రహించలేకపోయారు. ఆ రాత్రి ఆయన ధోనిలో వచ్చినప్పుడు ఈయన ఎటువంటి వాడు, గాలి అలలు ఆయనకి లోబడుతున్నాయి అని అన్నారు. ఆయన ఒక మనిషి కాదు. అపార్థం చేసుకోబడిన దేవుడు అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన మంచి అంశం. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము 2వ రాజులు 17-18 అధ్యాయములు. మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగునుగాక. అద్వితీయ సత్యదేవుడైన మన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు నిండుగా కలుగునుగాక. దేవుడు మనలను ప్రేమించి మనకు అనేకమైన ఉన్నతమైన అంశాలను ఇస్తూ తద్వారా మనలో విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవడానికి, మనము ఆయనలో ఇంకనూ బలపడటానికి, మనము ఆయనలో ముందుకు వెళ్ళి ఆయన స్వారూప్యంలోనికి మార్చబడటానికి దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ చూపుతూ, మన పట్ల ఎంతో కృప చూపుతూ ఆయన మన కొరకు గొప్ప వాక్యాన్ని అనుదినము ఇస్తూ ఉన్నాడు. ప్రియా సోదరి సోదరులారా, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనలను స్వతంత్రులుగా చేస్తూ ఉన్నది. మనం వాక్యముతో ఎల్లప్పుడూ నడుచుకుంటూ ఉంటే మనము క్రీస్తుకు దగ్గరగా అవుతూ ఉన్నాము. ఈ లోక ప్రభావానికి దూరంగా జరుగుతూ ఇహలోక కార్యక్రమాలకు, సాతాను యొక్క ప్రయత్నాలకు మనము అందకుండా దూరముగా జరుగుతూ దేవునికి దగ్గరగా చేరుకుంటూ ఉన్నాము. కేవలము మనము వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం వలన. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు కొరకు కుటుంబ బలిపీఠము నుండి గొప్ప అంశాన్ని మన కొరకు ఇచ్చాడు. మనము దీనిలో దాగి ఉన్న కొద్ది భావాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. అపార్థము చేసుకొనబడిన దేవుడు. నిజంగా ఈ అంశము ఒక నిజ క్రైస్తవుని జీవితంలో వాక్యాన్ని అనుసరించి నడుచుకునే ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క నడిపింపును, ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరించి నడిచే ప్రతి ఒక్కరూ ఈ లోకము చేత, ఈ మనుషుల చేత అపార్థం చేసుకోబడినట్టుగా మనం వాక్య భాగంలో కనుగొనగలుగుతున్నాము. నిజంగా ప్రియ సోదరుల, ఈ కాలానికి గొప్ప వాక్కు మనకు దొరికింది, సత్యం మనకు దొరికింది. ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉన్నది. ఈ కాలానికి పంపబడిన గొప్ప ప్రవక్త అనేక మంది చేత అపార్థం చేసుకొనబడుతూ, ఒక అబద్ధ ప్రవక్తగా పిలువబడుతూ అనేక గొప్ప విషయాలను దేవుని వద్ద నుండి మనకు మోసుకుని వచ్చాడు. ఈ కాలానికి, ఈ గడియ కొరకు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన గొప్ప వాక్యాన్ని పట్టుకుని ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. ఈ కాలానికి సంబంధించిన
గొప్ప మాటలు మనం వినటానికి, ఒక బయలుపాటుతో కూడిన మాటలను మనం వినటానికి మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. ప్రియ సోదరులారా, మనం అనేక మంది చేత అపార్థం చేసుకోబడతాం. ఎవరైతే ఈ లోకంలో సత్యవాక్యాన్ని అనుసరించి నడుస్తూ వెళ్తారో వారందరూ ఈ లోకానికి వెర్రివాళ్లుగా, పిచ్చివాళ్లుగా కనిపిస్తూ ఉన్నారు. ఆయనను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది, కానీ మనకైతే గొప్ప బలమునిచ్చేదిగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడై ఉండి ఆయన గొప్ప ప్రణాళికతో తన ప్రజలను కాపాడుకుంటూ, తన ప్రజలను బాధ్యతగా చూసుకుంటూ, తన ప్రజలను తన వాక్యంతో పోషిస్తూ మనలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అపార్థము చేసుకొనబడిన దేవుడు. మొదటిగా మనం చూసినట్లయితే ఐగుప్తులో నుండి, ఆ దాస్యములో నుండి ఇజ్రాయేల్ ప్రజలు విడిపించబడటానికి అనేక అద్భుతములు వారి ముందు చేసినప్పటికీ వారు అద్భుతములను గ్రహింపక ఉండిరని, దేవుడు చేసిన కార్యాలకు కృతజ్ఞత చూపని వారుగా ఉన్నారని, వారు తిరుగుబాటు చేశారని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రియ సోదరులారా, దేవుని యందు అనేక గొప్ప కార్యాలను, అనేక మేలులను పొందుకున్న మనము కూడా అనేక సార్లు మనము ఆయన అపార్థం చేసుకునే వారముగా, ఆయనకు కృతజ్ఞత చూపని వారముగా మనం ఉన్నట్లు అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియ సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంటున్నాడు, లేఖనములను గాని దేవుని శక్తిని ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఓ ప్రియ సోదరులారా, ఈరోజు అనేక మంది దేవుని వాక్యాన్ని, దానిలో దాచబడిన భావాన్ని అర్థం కాని వారై వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ వాక్యమును తప్పు త్రోవలోకి తీసుకువెళ్తూ ఉన్నారు, తప్పుడు కార్యక్రమాల్లోకి తీసుకుని వెళ్తూ ఉన్నారు. అందుచేత ఈ లోకంలో అనేక మందికి సత్యవాక్యము, సత్య దేవుడు అపార్థముగా కనిపిస్తూ ఉన్నాడు. నిజంగా మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసు తన పుట్టుకలో అపార్థం చేసుకోబడ్డాడు. నిజంగా ప్రియ సోదరులారా, ఆయనని అపార్థం చేసుకున్న ఈ లోకము, ఆయనను అనుసరించి నడుస్తూ వెళ్తున్న మనలను కూడా నిశ్చయంగా అపార్థం చేసుకుంటుంది. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రతి కాలంలోనూ ఒకే విధముగా ఆయన వాక్యం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అన్ని యుగాలలోనూ మారని దేవుడుగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎన్నడూ మారని దేవుడు, ఆయన ఎల్లప్పుడూ ఒకే క్రమాన్ని కలిగిన దేవుడు, ఆయన ఎల్లప్పుడూ అపార్థం చేసుకోబడిన దేవుడు. ఈ లోకానికి ఆయన ఎన్నడూ అర్థము కాలేదు, ఆయన ప్రవక్తులు ఈ లోకానికి అర్థం కాలేదు. ప్రతి కాలంలోనూ ఆయన చేత పంపబడిన ప్రవక్తలందరూ అపార్థం చేసుకోబడ్డారు. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, మనము దేని గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు అది పూర్తిగా తెలుసుకున్న వారమై మనం మాట్లాడవలసి ఉన్నది అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, మనం ఈ లోకంలో ఒక ప్రత్యక్షతతో వాక్యానికి దగ్గరగా జీవిస్తూ మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉంటూ ఎవరిని నొప్పించేదిగా ఉండకుండా మనం యథార్థంగా జీవించవలసిన వారమై ఉన్నాం. మనము ఇతరులను గూర్చి మాట్లాడుతున్నప్పుడు బహు జాగ్రత్తగా మాట్లాడవలసిన వారమై ఉన్నాము. ప్రవక్త అంటున్నాడు, ఏదైనా ఒక విషయము పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే మాట్లాడటం మంచిదని నేను నమ్ముతున్నాను. నాకు తెలిసి ముందుగా తెలుసుకుని ఆ తర్వాత మాట్లాడితే నాకు చాలా మంచిది. మనం ఎల్లప్పుడూ అపార్థం చేసుకోబడుతున్నట్టుగా కనిపిస్తుంది అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, మనము నిశ్చయంగా ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు వాక్యముతో కలిపి వాక్యం ఏమి చెప్తుందో దానిని అనుసరించి నడుస్తూ యథార్థముగా మాట్లాడవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ దావీదు ఇశ్రాయేలును గురించి మాట్లాడుచున్నాడు. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన చేసిన అద్భుతాలను అపార్థం చేసుకున్నారు, గ్రహించలేదు. అనేక మేలులను పొందుకున్నప్పటికీ ఆయన నుండి అనేక గొప్ప కార్యాలను తమ కళ్ళతో చూసినప్పటికీ దేవుణ్ణి వారు అపార్థం చేసుకుని ఆయనను సరిగా వెంబడించలేకపోయారు, ఆయనకు సరిగా లోబడలేకపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు వారిని 40 సంవత్సరములు అరణ్య మార్గంలో నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండి అనేక మందిని తన క్రమంలోకి నడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. ఆయన వాక్యాన్ని యథార్థంగా అనుసరించిన వారందరూ ఈ లోకము చేత అపార్థం చేసుకోబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము.
ప్రవక్త అంటున్నాడు, నేను దేవుణ్ణి కనుకనే ఈ అద్భుతాలు చేయుచున్నాను అని చెప్పుకోవడానికి ఆయన అద్భుతాలను చేయలేదండి. ఒక అవగాహన, గ్రహింపు కోసం ఆయన అద్భుతాలను చేయును. ఆయన చేసిన అద్భుతాలను అనేక మంది అపార్థం చేసుకున్నట్టుగా మనం చూసాం. బయల్జెబూబు వల్ల దెయ్యాలు పట్టిన వాడై క్రీస్తు ఈ కార్యాలని చేయగలుగుతున్నాడని ఆయనను అపార్థం చేసుకున్నట్టుగా మనం చూసాం. ప్రియ సోదరులారా, అదే మార్గంలో ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఈ లోకము సత్యాన్ని తప్పుపడుతూ వచ్చింది. నోవాహు తన కాలంలో ఎంతో అపార్థం చేసుకొనబడినాడు. అతడు దేవుని యందు బహు గొప్ప విశ్వాసి, దేవునికి గొప్ప పరిచయం ఉన్న వ్యక్తి, అతడు గొప్ప సేవకుడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అయితే ఈ లోకానికి అతడు ఒక వెర్రివాడిగా, ఒక పిచ్చివాడిగా కనిపించినట్టుగా మనం చదువుకున్నాం. నోవాహు తన ఇంటి వారి రక్షణ కోసం ఒక ఓడను సిద్ధం చేశాడు. అయితే జనులు అతన్ని పిచ్చివాడుగా భావించారు. కానీ అతడు పిచ్చివాడు కాదండి. అతడు దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని అనుసరించి నడిచిన గొప్ప విశ్వాస వీరుడు, దేవుని మాటకు లోబడిన గొప్ప విధేయుడు. అలాంటి గొప్ప నోవాహు ఆ కాలంలో ఉన్న ప్రజలకు పిచ్చివాడుగా, ఎర్రివాడుగా కనిపించాడు. అతడు ఓడను నిర్మిస్తున్నప్పుడు అతడు గేలి చేయబడ్డాడు, అనేక మంది చేత అపహాస్యం చేయబడ్డాడు. కానీ వాక్యమే ఎల్లప్పుడూ గెలుస్తూ వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. లోకము ఎల్లప్పుడూ సత్యవాక్యం ముందు ఓడిపోతూనే వచ్చింది. ప్రతి కాలంలోనూ అది ఓడిపోతూనే వచ్చింది. ప్రియ సోదరులారా, నోవాహు హెచ్చరించిన రీతిగానే ఆ జలప్రళయం వచ్చి లోకమంతా నశించిపోయినట్టుగా మనం చూసాం. అదే క్రమంలో ఏలియా తన సొంత జనము చేతనే అపార్థం చేసుకోబడ్డాడు. ఏలియా ఒక ఇశ్రాయేలీయుడు, ఒక యూదుడు, మరియు అతడు ఎల్లప్పుడూ తన జాతిని, రాజును, రాణిని, ప్రతి దానిని ఖండిస్తూ ఉండేవాడు. గనుక అతడు అపార్థం చేసుకోబడ్డాడు. మరియు అతడు వారిని ఖండించడం వలన వారి దృష్టిలో అతడు పిచ్చివాడుగా కనిపించాడు. ఆయన మాట్లాడే ప్రతి మాట ఎంతో పౌరుషం గలదై వాక్యాన్ని కలిగి ఉన్నవాడు. ఏలియా అన్నాడు, రాజా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, దేవుడు నిన్ను శిక్షింపబోచున్నాడు. ఓ యెజుబేలు, నువ్వు పలానా పలానా, నువ్వు ఒక వేశ్యవి అని ధైర్యంగా పలికిన పౌరుషం కలిగిన గొప్ప ప్రవక్త. అయితే ఈ లోకానికి ఆయన ఒక పిచ్చివాడిగా, ఒక ఎర్రివాడిగా కనిపించాడు. అతడు చెప్పే ప్రతి దానిని ఈ లోకం అపార్థం చేసుకున్నది. అతడు దేవుణ్ణి వెంబడించిన వాడు. ఈ లోకము ఏలియాను ఎంతో తప్పు పట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఏలియాలో ఉన్న పరిశుద్ధాత్మ కార్యాన్ని ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. వారు ఆ మనిషిని అపార్థం చేసుకోవట్లేదు, కానీ ఆ మనిషిలో ఉన్న పరిశుద్ధాత్మ కార్యాన్ని వారు అపార్థం చేసుకున్నారు. వారు దేవుణ్ణే అపార్థం చేసుకున్నారు, ఆ మనిషిని కాదు అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అవును ప్రియ సోదరులారా, ప్రతి కాలంలోనూ దేవుని వాక్యాన్ని అనుసరించి యథార్థంగా నడిచేవారు అపార్థం చేసుకోబడ్డారు. అనగా దేవుడే అపార్థం చేసుకోబడ్డాడని మనకు అర్థమవుతుంది. శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ విగ్రహానికి మొక్కుటకు నిరాకరించినప్పుడు వారు ఎందుకు అలా చేశారో ఆ ప్రజలకు అర్థం కాక వారొక పిచ్చివాళ్లాగా వారందరికీ కనిపించారు. వారు ఆ ప్రజల చేత అపార్థం చేసుకోబడ్డారు. వారు దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడిన వారని వారికి ఆ ప్రజలకు అర్థం కాలేదు. వారందరికీ ఒక పిచ్చివాళ్లాగా కనిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని చేత నడిపింపబడే ఎవరైనా సరే అపార్థం చేసుకోబడతారని మన ప్రవక్త చెప్తూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసు తన పుట్టుకలో అపార్థం చేసుకోబడ్డాడు. ఓ ప్రియ సోదరులారా, నిజంగా మచ్చు తునకైనా పాపము కనుగొనలేని గొప్ప పరిశుద్ధ దేవుణ్ణి ఆ ప్రజలు అపార్థం చేసుకున్నారు. ఆయన పుట్టుకే ఒక అపార్థంగా మారిపోయింది. ఆయన చేసే ప్రతి కార్యము లోకం అపార్థం చేసుకున్నది. ఆయనలో తప్పు పట్టాలని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఆయన వెనువెంట పడి ఆయన కూడా తిరుగుతూ
ఆయనలో తప్పును వెతకాలని చూశారు. ప్రియ సోదరులారా, రాజులకు రాజుగా పుట్టిన గొప్ప దేవుడు ఆయన. ఏ పాపము ఎరుగని గొప్ప దేవుడు ఆయన. పాపానికి ఆయనలో కొంచెం కూడా చోటు లేదు. ఆ కాలంలో రాజుగా ఉన్న హేరోదు రాజు కూడా యూదులు రాజుగా పుట్టిన గొప్ప దేవుణ్ణి అపార్థం చేసుకున్నాడని మనకి తెలుసు అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నికోదేము అర్థం చేసుకోలేకపోయాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొత్త జన్మ గురించి, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం గురించి, ఒకడు మళ్ళీ నూతనంగా తిరిగి జన్మించితేనే గాని ఆయన రాజ్యంలోనికి ప్రవేశింపలేరని ఆయన చెప్పినప్పుడు నికోదేము దాన్ని అపార్థం చేసుకున్నాడు, మనసు నొచ్చుకున్నాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రతి కాలంలోనూ ఆయన వాక్యము, ఆయన ప్రజలు అపార్థం చేసుకోబడుతూనే వచ్చారు. ఈ రాత్రి ప్రియ సోదరులారా, ఈరోజు ఈ కాలానికి పంపబడిన గొప్ప ప్రవక్త కూడా అపార్థం చేసుకోబడ్డాడు. ఏలియా ఆత్మను కలిగి ఏలియా ఖండించిన రీతిగానే అతడు ఈ కాలంలో ఉన్న అబద్ధ బోధలను, వేశ్య సాంగత్యాలను, అబద్ధ సిద్ధాంతాలను, మనుషులు కల్పించిన పారంపర్య ఆచారాలను, మానవ కల్పిత సిద్ధాంతాలను, సంఘ శాఖలను ఖండిస్తూ ఉన్నప్పుడు ఆయన అపార్థం చేసుకోబడ్డాడు. అతడు స్త్రీ ద్వేషి అని నిందించబడ్డాడు. ప్రియ సోదరులారా, కానీ మన ప్రవక్త దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని అనుసరించి నడుస్తూ ఆయన నుండి అనేక గొప్ప ప్రత్యక్షతతో కూడిన విషయాలను మనకు తీసుకుని వస్తూ మనలను ముందుకు నడిపించే గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. ఈ కాలానికి పంపబడిన గొప్ప ప్రవక్త మన విలియం బ్రన్హామ్ అయి ఉన్నాడు. ప్రియ సోదరులారా, అది ఈ లోకానికి వెర్రుతనంగా కనిపిస్తుంది. అది ఈ లోకానికి పిచ్చిగా కనిపిస్తుంది. అది ఈ లోకానికి అపార్థంగా కనిపిస్తూ ఉన్నది. ఆయనను అనుసరించి, ఆయన తెచ్చిన వాక్యాన్ని అనుసరించి నడుస్తున్న మనము కూడా ఈరోజు అనేక మందికి అపార్థంగా కనిపిస్తున్నాం. మన వర్తమానంలో ఉన్న అనేక మంది సహోదరులు ఏ అలంకరణను ధరించుకోకపోవుట ఈ లోకానికి అపార్థముగా కనిపిస్తున్నది. మన యథార్థ జీవితాలు ఈ లోకానికి అపార్థముగా కనిపిస్తూ, మనలను నిందిస్తూ, మనలను పరిశుద్ధ గుండ్రాళ్ళుగా, హాస్యాస్పదంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రతి కాలంలోనూ దేవునిని అనుసరించి నడిచిన వారందరూ అపార్థం చేసుకునబడ్డారు. చివరికి మహా గొప్ప దేవుడిగా వచ్చిన ఆయన కూడా అపార్థం చేసుకోబడ్డాడు. ప్రియ సోదరులారా, మనం అందరం ఈ లోకానికి వెర్రివారుగా కనిపించినప్పటికీ మనము దేవుని కొరకు యథార్థముగా సిద్ధపడుతూ ఆయన మనకు సిద్ధపరిచిన ఆ మహా గొప్ప రాజ్యంలోనికి మనం వెళ్ళిపోబోతూ ఉన్నాము. ఆ వాక్యము అందును గూర్చిన గొప్ప విశ్వాసంతో కూడిన వాక్యాన్ని మనలో నింపుకుంటూ మనం యథార్థముగా సిద్ధపడుతూ ఈ లోకానికి వెర్రివాళ్ళలాగా, పిచ్చివాళ్ళలాగా మనం కనిపిస్తూ ఈ లోకము చేత నిందించబడుతూ మనము క్రీస్తుకు దగ్గరగా వెళ్ళిపోతూ మనము ఆయనను ఎదుర్కొనబోతూ ఉన్నాం. ఆయన త్వరగా వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోబోతూ ఉన్నాడు. ఆయన వాక్య ప్రకారం సిద్ధపడుతున్న మనందరినీ ఆయన మనల్ని కొనిపోబట్టడానికి ఆయన మహా ఉగ్రుడిగా రాబోతున్నాడు. అందుకొరకు ప్రియ సోదరులారా, ఈ లోకం ఎలా దూషించినా, ఎలా మాట్లాడినా, ఎలా అపార్థం చేసుకొనబడినా మనము క్రీస్తు వైపే చూస్తూ, మన గురువు వైపే చూస్తూ, క్రీస్తు మన కొరకు సిద్ధపరిచిన ఆ మహిమ లోకములోనికి వెళ్ళిపోదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు తోడుగా ఉంచి మనలను ముందుకు నడిపించునుగాక. తన అమూల్యమైన కృపచేత, తన పరిశుద్ధాత్మ చేత మనలను ముద్రించి మనలను భద్రపరచునుగాక. ఎత్తబాటు వరకు మనల్ని స్థిరముగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని గూర్చిన గొప్ప సువార్తలను, దేవుని గూర్చిన గొప్ప ప్రేమను, ఇందులో దాగి ఉన్న భావాన్ని అనేక మందికి పంపి దేవుని కొరకు యథార్థముగా ముందుకు సాగేవారుగా, ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుని యొక్క గొప్ప శాంతి, సమాధానము
మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ దేవుడు ఉంచునుగాక. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. షాలోమ్. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. కలువరి గిరుదనుక సిలువ మోసినా, కలువరి గిరిదనుక సిలువ మోసినా, నజరేయుడేసుని ముందు నడువగా, నజరేయుడేసుని ముందు నడువగా. యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. నిశీదిలో ప్రకాశించు చిరంజీవుడే, నిశీదిలో ప్రకాశించు చిరంజీవుడే. పరంజ్యోతి యేసుని ముందు నడువగా, పరంజ్యోతి యేసుని ముందు నడువగా. యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా. యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు.